హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ జనసేన కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా? భారతీయ జనతా పార్టీ రూట్ ఎటు? భారతీయ జనతా పార్టీ పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇది. కూటమిలోకి బీజేపీ వస్తుందని, కూటమిలోకి బీజేపీ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారని, లేదు ఎన్డీఏ కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వెళ్తుందని, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రకరకాల వార్తల నడుమ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూని మర్చిపోతున్నాం. ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటి అంటే, టీడీపీ జనసేన మధ్య అసలు ఏం జరుగుతోంది? జనసేన పార్టీ ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారి పేరుతో. ఈ ప్రెస్ నోట్లో ఉన్న అంశాలు ఏంటి అంటే, పొత్తులకు సంబంధించిన అంశం పైన సంయమనం పాటించండి, ఎవరు ఏం ఎక్కువ తక్కువ మాట్లాడకండి, మీకేమైనా అనుమానాలు అపోహలు ఉంటే నా రాజకీయ కార్యదర్శితో సంప్రదించండి అంటూ పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక ప్రెస్ నోట్ వచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీలో పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చించారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా కొంతవరకు రాసి కొంతవరకు ఆపింది. చంద్రబాబు నాయుడు గారు కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ సమావేశంలో ఏం చర్చించారనేది బయటకు చెప్పలేదు. అసలు ఎంతసేపు చర్చించారనేది బయటకు చెప్పలేదు. నాట్ ఈవెన్ కలిసిన ఫోటోగ్రాఫ్ కానీ వీడియో కానీ బయటకు రాలేదు. సో ఆ సమావేశాన్ని అంత రహస్యంగా, అంత గుంభనంగా దానిలో ఏం జరిగిందనే విషయాల్ని ఉంచుతూ వస్తున్నారు. సో పొత్తుకు సంబంధించిన అంశం పైన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన తర్వాత కూడా క్లారిటీ రాకపోవడం, ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడంతో యాంబిక్విటీ కంటిన్యూ అవుతోంది. ఈ యాంబిక్విటీ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన మధ్య ఏదో జరుగుతోంది ఇలాంటి కొన్ని అనుమానాలు కనపడుతున్నాయి. ఏంటి అనుమానాలు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి రాగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవుతారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా ప్రసారం చేసింది, ప్రచురించింది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రాగానే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పొత్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన అంశాలకు సంబంధించి ఆయనకు చెప్తుంది. ఆ తర్వాత అధికారికంగా ఒక ప్రకటన వస్తుంది పొత్తు పైన అని. కానీ జరిగింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశం పైన కూటమిలోని తమ భాగస్వామి పార్టీ అయిన జనసేనతో టీడీపీ ఎక్కడా పంచుకోలేదు, చర్చించలేదు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు అన్న వార్తలు కూడా అబద్ధాలుగానే మిగిలిపోయి ఈ రోజు వరకు ఆయన ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీలో ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలు కనీసం ఆయన పిలవలేదు. ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లుగా కూడా ఎక్కడ సమాచారం లేదు. ఇవన్నీ వార్తలు నడుస్తున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన సందర్భంలోనే నారా లోకేష్ గారికి సంబంధించిన పర్యటన షెడ్యూల్ని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. నారా లోకేష్ గారు రేపటి నుంచి 40 రోజుల పాటు 120 నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు చేయబోతున్నారు. 120 నియోజకవర్గాల్లో తమ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఎక్కడ బహిరంగ సభలు ఉండకపోవచ్చు, కేవలం తమ పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం అవుతూ వెళ్తారు. రోజు 3 నియోజకవర్గాలు చొప్పున అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం తన షెడ్యూల్ ప్రకటించారు. ఏంటి ఆ షెడ్యూలు? గోదావరి జిల్లాలో 14 నుంచి 17 తారీఖు వరకు ఆయన పర్యటనలు చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు కూడా తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించి, తమ పార్టీ నేతలకు సంబంధించి ఉండబోతున్నాయి. తమ పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఓ పక్క, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం నారా లోకేష్ ఓ పక్క పర్యటనలు చేయబోతున్నారు. ఈ 2 పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. రేపటి నుంచి నారా లోకేష్ జనంలోకి వెళ్ళబోతున్నారు. ఎవరి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే తప్పేంటి, దీనిలో అనుమానం ఏంటి, దీనిలో అనుమానించాల్సిన అవసరం ఏంటి, దీనిలో ఏం జరుగుతుందని ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, గతంలో టీడీపీ జనసేన కలిసి పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో పొత్తు ప్రకటన తర్వాత 2 పార్టీలకు సంబంధించిన 5 ముఖ్య నాయకులతో ఒక సమావేశాలు జరిగిన సందర్భంలో, ఆ తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి సమావేశం జరిగిన సందర్భంలో, సమన్వయ కమిటీలు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న సందర్భంలో, ఆ తర్వాత అవుట్పుట్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళిన సందర్భంలో అందరూ కలిసి చేసిన ఉమ్మడి ప్రకటన, ఇక పైన ప్రజల దగ్గరికి వెళ్లాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయి. ఇకపై తాము చేసే ప్రతి కార్యక్రమం జనసేన, టీడీపీ కార్యక్రమంగానే ఉంటుంది తప్ప వేరు కార్యక్రమాలుగా ఉండవు అని. ఇంకా కొంచెం ముందుకెళ్ళి రా కదలిరా పేరుతో చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రా కదలిరా అనే ప్రోగ్రాముకు సంబంధించి జనసేన, టీడీపీ లోగోలతో కూడిన ఒక జెండాని, ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. సో అంటే ఇక 2 పార్టీలు వేరు కాదు, 2 పార్టీలు ఒకటే పోస్టర్ పైన 2 పార్టీల
గుర్తులు కూడా ఉంటాయి అంటూ ఆ పోస్టర్ని రిలీజ్ చేశారు. మొత్తం 25 జిల్లాల్లో ఈ సభలు ఉంటాయని చెప్పారు. జనవరి 29కి సభలు పూర్తవుతాయని చెప్పారు. ఈ సభల్లో 4-5 సభల్లో కనీసం పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు, ప్రసంగిస్తారని చెప్పారు. కానీ జరిగింది ఏంటంటే ఏ ఒక్క సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించలేదు. ఏ ఒక్క సభకు కూడా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వలేదు. అంతేకాదు 25 జిల్లాల్లో పెట్టాలనుకున్న సభలు కాస్త 17-18 జిల్లాలకే పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతానికి వాటిని ఆపేశారు. వాటిని ఆపేసి ఇప్పుడు నారా లోకేష్ గారు ఇండివిజువల్గా కార్యక్రమం చేపడుతున్నారు. నారా లోకేష్ గారి కార్యక్రమాల్లో లోకేష్ గారి ప్రోగ్రామ్స్లో ఎక్కడ జనసేన కనపడట్లేదు. జనసేన ఎందుకు కనపడట్లేదు అని అడగడానికి సంబంధించిన అవకాశం ఎందుకు వస్తుంది అంటే, ఇంతకుముందు మీరు ఇద్దరు కలిసే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఏం చేసినా ఇద్దరు కలిసే చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒక ప్రశ్న. పైగా ఎన్నికలకు ముందు ఇంత సుదీర్ఘ కార్యక్రమం నారా లోకేష్తో చేయిస్తున్నారు అంటే, పైగా 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయిస్తున్నారు అంటే, టీడీపీ ఏమైనా సెకండ్ థాట్ ఆలోచన చేస్తుందా? రెండో ఆలోచన టీడీపీకి ఉందా? మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఒంటరిగా పోవాలనే ఆలోచన ఏమైనా చేస్తుందా అనే కొన్ని అనుమానాలకు తావిస్తోంది. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4 నెలలు అవుతోంది కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి. వరాహి యాత్ర ఆపేసి 4 నెలలకు పైగా సమయం అవుతోంది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో కార్యకర్తలతో మీటింగ్సు, కొంతమంది ముఖ్య నాయకుల్ని కలవటం లాంటివి జరిగాయి తప్ప నేరుగా ఆయన పర్యటనలు ఎక్కడా లేవు. 4 నెలల తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత, టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత, టీడీపీ మేము కలిసే కార్యక్రమాలు చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కేవలం కార్యకర్తల సమావేశం మాత్రమే కాదు, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా దీనిలో భాగంగా ఉంటుంది అని చెప్తున్నారు. 3 ఫేజులుగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. 3వ దశలో ఎన్నికల ప్రచారం ఉంటుందని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఒక పక్క కార్యక్రమాలు చేస్తూ రావడం, నారా లోకేష్ ఇండిపెండెంట్గా ఒక పక్క కార్యక్రమాలు చేస్తూ రావడం, టీడీపీ అధినేత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవకపోవడం, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు బీజేపీ ఢిల్లీకి పిలవకపోవడం, ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కూటమిలో ఏం జరుగుతోంది? ఈ కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడం విషయం పక్కన పెడితే, ఈ కూటమికి కూడా బీటలు వారే పరిస్థితి ఉంటుందా అనే ఒక అనుమానానికైతే ఖచ్చితంగా అటువంటి అనుమానానికి దారి తీసే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఖరారు కావడానికంటే ముందు వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే, టీడీపీ జనసేన పొత్తుకు బ్రేక్ ఉంటుంది. టీడీపీ జనసేన పొత్తుకు భారతీయ జనతా పార్టీయే బ్రేక్ వేస్తుంది. భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటోంది. కాబట్టి జనసేన ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వైపు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీ ఆపుతుంది, అడ్డుకట్ట వేస్తుంది లాంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారే ఢిల్లీకి పిలిచారని వార్తలు వచ్చిన తర్వాత, నో డౌట్ 2014 కాంబినేషన్లో వీళ్ళు వెళ్తారు లాంటి ఇంప్రెషన్ ఉంది. కానీ ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఢిల్లీ నుంచి ఆయన తిరిగి వచ్చిన తరువాత 2 పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు, ముఖ్య నాయకుల కార్యక్రమాలు విడివిడిగా ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఏదో జరుగుతోంది. అంతకుముందు చర్చ జరిగిన తరహా వాతావరణం, అంతకుముందు చర్చ జరిగినట్లుగానే పొలిటికల్గా ఒక బ్లాస్టింగ్ డెవలప్మెంట్ ఏదో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో జరగబోతుందా అనే అనుమానం వస్తోంది. సో దీనికి సంబంధించి 14వ తారీఖున ఆయన కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. 14వ తారీఖు లోపు కనుక ఆయన ఢిల్లీకి వెళ్ళలేదు అంటే, 14వ తారీఖు లోపు కనుక ఢిల్లీకి పర్యటనకు సంబంధించి ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ రావడానికి సంబంధించి క్లారిటీ రాకపోతే, టీడీపీ జనసేన మధ్య పొత్తుకు బీటలు వారొచ్చు అనే పరిస్థితి కనపడుతోంది. సో 14వ తారీఖు లోపే 2-3 రోజుల్లోనే పొత్తులపైన క్లారిటీ ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో 14th లోపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల పొత్తులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ రాబోతోంది. ఆ 14 లోపు భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వస్తే బ్లాస్టింగ్ వార్తలేం ఉండవు. భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవకపోతే ఖచ్చితంగా బ్లాస్టింగ్ డెవలప్మెంట్స్, బ్లాస్టింగ్ పొలిటికల్ మూవ్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది.